తెలకపల్లి రవి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు. సో మొత్తానికి కవిత తిరుగుబాటు, కేసీఆర్తో వార్. సో ఏం జరగబోతుంది సార్? ఆవిడ కొత్త పార్టీ పెడుతుంది అనేటువంటి నినాదం ఒకటి తెర మీదకి వచ్చింది. నాకు ఆలోచన లేదు, కావాలని నా మీద కోవట్ ఆపరేషన్ చేస్తున్నారు, కోవట్లు పక్కనే ఉన్నారు, అయినప్పటికీ కూడా వారి మీద చర్యలు తీసుకోవడం లేదు, నేను చాలా కష్టపడ్డాను పార్టీ కోసం, కావాలని నన్ను ఎంపీగా కూడా ఓడించారని చెప్పేసి కవిత గారు మరి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కవిత క్లైమాక్స్కి చేరినట్టుగా లెక్క ఆమె తిరుగుబాటు చేస్తున్నారు. ఇవన్నీ 4-5 రోజుల నుంచి వస్తున్నప్పటికీ ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నిజానికి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు లేఖ లీక్ అవడంతో మొదలైంది. తిరిగి రాగానే దాని మీద దయ్యాలు ఇవన్నీ మాట్లాడారు, దాని తర్వాత సవాల్ చేశారు. నిన్నేమో అక్కడ సింగరేణి జాగృతి దాన్ని ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ దశల వారీగా అమ్మాయి ఈరోజు మాట్లాడింది ఇంకా పూర్తిగా పార్టీ మీద, పార్టీ నేతల మీద, తమ కుటుంబం మీద కూడా ధిక్కారం. చాలా స్పష్టంగా ఆమె వేరే మార్గంలో వెళ్ళదలుచుకున్నారు అనేది ఇంకా దాన్ని ప్రకటించడానికే ఈరోజు. పైగా ఆమె ఈరోజు మీడియాని పిలిచి మరీ చిట్ చాట్ చేసి ఇవన్నీ చెప్పారు అంటే ఆమె ఒక రాజకీయ లైన్ తీసుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా అది కేసీఆర్ అన్నారు మీరు, అల్టిమేట్గా ప్రభావం కేసీఆర్ మీదే. కానీ వార్ బిట్వీన్ కేటీఆర్ అండ్ కవిత, అందరూ కేటీఆర్కు హరీష్కు మధ్యలో చాలా ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు గతంలో. ఇటీవల కూడా అంతే కదా, హరీష్ దాని మీద ఆయన చెప్పారు ఇట్లా అని. నిజానికి అందరికీ అంతర్గతంగా లోపలి వాళ్ళకి అందరికీ తెలిసింది వార్ ఈజ్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా కాలంగా. సో ఇంటి ఆడపడుచునే ఈ విధంగా ట్రోల్ చేయిస్తారా, బయటికి పంపిస్తారా ఈ విధంగా అంటే ఇంకా అవన్నీ ఆడపడుచు అన్నప్పుడు ఇవన్నీ ఎవరి మీద ఉద్దేశించారు అంటే ఖచ్చితంగా ఆమె కేటీఆర్ను టార్గెట్ చేశారు. తనను కేటీఆర్ లేదా పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది కాబట్టి చేయాల్సి వచ్చిందని. ఇప్పుడు వాళ్ళు లీక్ చేసింది లేఖ అనుకోండి, ఈమె షాక్ ఇచ్చారు. వాళ్ళది లీక్ అయితే ఈమె షాక్, కానీ ఈమె అంతకంటే పెద్ద బాంబు లీక్ చేశారు కదా, అనేక ఆరోపణలు చేశారు. ఆరోపణ సరే బ్రహ్మనాయుడు, బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పడం అంటే పార్టీ యొక్క అస్తిత్వ సమస్య కదా ఇది. ఎవరు తీసుకొచ్చారు? కేటీఆర్ తీసుకొచ్చారా? అంటే కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చి మొన్న రైతోత్సవ సభలో కూడా చెప్పించాలని బీజేపీ మీద విమర్శ లేకుండా చేశారా? పోనీ మీరేమన్నా బీజేపీ మీద విమర్శ చేస్తున్నారా? నా మూడో ప్రశ్న. అవును, బీజేపీ పట్ల మెతక వైఖరి దాని గురించి అంటున్నారు, బాగానే ఉంది. ఆమె రాజకీయ పార్టీలతో లేదా వామపక్షాలు వీళ్ళతో కూడా కలిశారు, బాగానే ఉంది. కానీ మీరేమన్నా బీజేపీ ఇంత ప్రమాదకరమైన పార్టీ, బీజేపీ వల్లే తెలంగాణ దెబ్బతింది, బీజేపీ వల్లే దేశం అయింది అని మీరు అంటున్నారంటే మీరేం బీజేపీని పెద్దగా ఏం అంటలేదు. మీరు ఎటు తిరిగి పార్టీలో అది కూడా కేసీఆర్ దేవుడు అంటూనే చుట్టూ దయ్యాల గురించి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి బై ఆల్ మీన్స్ ఇది ఒక అంతర్గతమైన వాళ్ళ కుటుంబము, వాళ్ళ పార్టీ సంబంధమైన దీనిలాగా ఉంది. కవిత చాలా తీవ్రమైన అసంతృప్తితో, ఆగ్రహంతో ఆమె స్పందిస్తున్నారనేది కూడా అర్థమవుతుంది. ఆమె ఏం దాచిపెట్టుకోదలుచుకోలేదు. ఇంకో మాట అన్నారు రవి గారు, నన్ను కావాలని ఓడించారు ఎంపీగా, లేకపోతే నేను ఓడిపోయేదాన్ని కాదు అన్నారు. అంటే ఎవరు ఓడించారు సార్? అంటే పార్టీలోనే ఎవరు ఓడించారా? ఓడించిన వ్యక్తులు నిజంగా కేసీఆర్ గారికి తెలియకుండా ఉన్నారా? తెలిస్తే ఎవరిని సస్పెండ్ చేస్తారు కదా. అంటే తన అన్నయ్య తనను ఓడించారనే ఉద్దేశంతో అంతే కదా. ఇప్పుడు వాస్తవంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా ఓడిపోయారు కదా. అవును, నిజామాబాద్లో రేవంత్ రెడ్డి కూడా అనుకోండి. అవును, అక్కడంతా కూడా కవిత ఆమె బృందమే ఎక్కువగా పనిచేసింది తెర వెనుక. వాళ్ళ వల్లే ఈ మిస్లీడ్ అయిపోయి ఇలా జరిగింది. అదే కేటీఆర్ పనిచేసిన హైదరాబాద్ జంట నగరాల్లో చూడండి హైయెస్ట్ స్కోర్ వచ్చింది. ఇది బీఆర్ఎస్లో కానీ బయట కానీ నడిచినటువంటి ఒక పెద్ద ప్రచారం. అది సీట్లు రావడం అయితే చాలా నిజం. కాబట్టి ఈ సమయంలో బీజేపీ బీఆర్ఎస్ మీద ప్రభావం చూపుతుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే అసలు కలిసిపోవాలనే, అంటే రెండు పార్టీలు ఒకటే. లోక్సభ ఎన్నికల్లో సగం సీట్లు కాంగ్రెస్కు, సగం సీట్లు బీజేపీకి వచ్చాయి, బీఆర్ఎస్కు 0. మరి నిన్నటి పాలక పార్టీ 39 శాసనసభ స్థానాలు ఉన్న పార్టీ ఒక్క లోక్సభ స్థానం కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయిందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదలాయించబడ్డాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఇప్పుడు అసలు లోపాయకారి ఒప్పందంగా దాన్ని బహిరంగంగానే చెప్తున్నారు. పార్టీని లీనం చేసే దాకా వచ్చింది, ఆ చర్చ వచ్చింది అని అవి చెప్తున్నారు. అంత దాకా వచ్చిందంటే అదే నడుస్తుందనే కదా. పైగా బీఆర్ఎస్ కాదు కానీ టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో లీనం అని తీసుకుపోయారు. మీరు ఇంకోటి కలిపి చూడాలి, ఎక్కువ మంది ఇంకా గమనించలేదు.
బీజేపీ సభ్యుడు రాజేష్ సింగ్ అప్పుడే ప్రకటన చేశాడు, నిజమే మా పార్టీ వాళ్ళ తీరు అట్లాగే ఉంది, అనుమానంగా ఉందని. అంటే చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలను ప్రభావితం చేసి గండి కొట్టి లేదా పోటీ పార్టీలు పెట్టించి తన పబ్బం గడుపుకునే లక్షణం బీజేపీకి ఉంది. వ్యూహం అనండి, ఎత్తుగడ అనండి. బీఆర్ఎస్ మీద కూడా బీజేపీ పూర్తిగా ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ ఉచ్చులో బీఆర్ఎస్ చిక్కుకుంది. దీనికి కేటీఆర్ సంధానకర్త అని ఈమె భావిస్తున్నారు. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు, ఇంకా ఎవరి నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించరు, బీఆర్ఎస్లో ఎవరు అంగీకరించరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారిని ఈ యొక్క వ్యాఖ్యలతో పూర్తిగా టార్గెట్ చేస్తున్నట్టే కదా సార్? పూర్తిగా కదా. కేసీఆర్ ఒక్కడే నాయకుడు, నేను కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే ఒప్పుకుంటాను, కేటీఆర్ పేరు కూడా మేము తీయట్లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ట్వీట్లు పెట్టడానికైనా అని ఎగతాళి కూడా చేస్తున్నారు. ఒకవైపున ఆ ట్వీట్లకేమో కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా స్పందిస్తుంటే, మూడోది ఒక ఈ ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా 2 రోజులు సీట్స్ వస్తున్నాయి కదా, పెడతారని వాళ్ళేమో కథనాలు ఈ రోజు కూడా ఇచ్చారు. ఆ కథనాలు ఖండించింది. నిన్న ఇచ్చిన కథనాన్ని ఈ రోజు ఆమె ఖండిస్తే, ఈ రోజు పత్రికలో వాళ్ళు మళ్ళీ కొత్త కథనం ఇచ్చారు. 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తాను, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని బేరసారాలు చేశారు కాంగ్రెస్ తో అని మళ్ళీ కొత్త మేము పూర్తి అథారిటీతో ఇస్తున్నాము అని ఈ రోజు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఛానల్లో వచ్చినారు. ఇది నిజమే అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా డబుల్ త్రిబుల్ రాజకీయం నడుస్తుంది. ఇది ట్రిబుల్ ఇది ఒక అంత పరిస్థితి ఉంటుందంట సార్. తండ్రి ఉండగానే తండ్రికి కూతురు తిరుగుబాటు అయితే చేశారు కదా. ఇప్పుడు ఇంత మాట అనేసి ఆమె బయటకు వచ్చి చేశారు అంటే బీజేపీలో కలవాలనుకున్నారు. రెండో దయ్యాలు అనే భాష వాడతారా మీరు చెప్పండి? లేదు. ఇప్పుడు ఒక మాట ఏంటండి, అంతకుముందు లేఖ లీక్ అయింది అనుకున్నాం, తర్వాత ఆమె ఏమనాలి, బ్రహ్మనాయుడు ఇలా అని చెప్తే మీరేమంటారు, లేదండి నేను ఆయనకు రాశాను, నేను బయట ఏం మాట్లాడను, ఆయనతోనే తేల్చుకుంటాను అంటారు. కానీ ఆమె ఎక్స్టెండ్ చేశారు, ఇంకా చేస్తున్నారు. ఆఖరికి అది పార్టీ మీద, పార్టీ అధ్యక్షుడి మీద, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మీద దాడి వరకు తీసుకెళ్లారు. ఇంకా క్లైమాక్స్ కదా. ఇక్కడ తెలకపల్లి గారు లేఖ లీక్ చేశారు అంటే కుటుంబ సభ్యులకు తెలియకుండా లీక్ చేస్తారు సార్? కూతురు తండ్రికి రాసిన లేఖ పార్టీలో ఎవరైనా చేస్తారా? నేను చాలా లేఖలు రాసేదాన్ని, కేసీఆర్ వాటిని చదివి చించేసేవాళ్ళు. ఇది ఒకటే లీక్ అయింది అంటే ఇదేందో చించలేదు. కాబట్టి ఆమె కేటీఆర్ను టార్గెట్ చేయడం అన్నది పైకి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా ఆమె అధినేత యొక్క ఆధిపత్యాన్ని కూడా సవాల్ చేస్తున్నారు. ఇంకోటి ఏమంటున్నారు, కేసీఆర్ను పార్టీని కాపాడుకుంటే చాలు, ఇంకొత్తది ఏం చేయనక్కర్లేదన్న కేసీఆర్ ఈమె చేత కాపాడబడవలసిన స్థితిలో ఉన్నారా? లేరు. కేసీఆర్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు కానీ, ఆయన యొక్క ఒక విధమైన స్వాతిశయం ఇవన్నీ తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి వాటిని ఆయన ఉపేక్షించి ఏదో చేస్తారని భావించారు మామూలుగా. ఈటెల రాజేందర్ అయినా ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడు చూడలేదు కదా. కేటీఆర్ రాయబారానికి వెళ్ళాడు, అవును, కానీ కవిత దగ్గరికి ఆయన దీకొండ దామోదర్ రావును రాయబారం పంపించారు. నేను మనం మాట్లాడాం. అంటే అక్కడ కూడా ఆమె ఏమీ తగ్గలేదు, కాబట్టి తగ్గేదే లే, ఇంకా నేను వేరే దారిలోనే వెళ్తాను. అంటే ఇంత చేస్తున్నారంటే కవిత మీద ఏ శక్తులు పనిచేస్తున్నాయి, ఎవరో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి, అదృశ్య శక్తులు ఉన్నాయి. అది లేకపోతే ఇతర పార్టీలో ఉన్న శక్తులు ఏమన్నా ప్రభావం చూపి ఒత్తిడి ఏంటి ఎవరిది అనేది ఒకటి. రెండోది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు, బేరసారాలకు వద్దు అన్నారు. వాళ్ళ అధిష్టానం అడిగితే ఆమె అధిష్టానాన్ని అప్రోచ్ అయ్యారు, ఢిల్లీ నాయకత్వాన్ని. వాళ్ళు రాష్ట్ర నాయకత్వాన్ని అడిగినప్పుడు రాష్ట్ర నాయకులు వద్దు, అలా తీసుకుంటే మనకు కొంచెం ఇక్కడ రివర్స్ వస్తుంది, మంచి పేరు కాదని అన్నారు, అందుకనే వాళ్ళు తగ్గారు అన్నారు. ఇప్పుడు మీరు టైమింగ్ కనుక చూసుకుంటే కవిత ఇలా మాట్లాడుతున్న సమయము ఈ వార్తలు బయటికి రావడం కూడా ఒకటే విధంగా ఉంది. అంటే ఒక విధంగా అక్కడ అవకాశం లేదు కాబట్టి బయటకు వచ్చారా తెలీదు. ఇంకా మూడోది, నేను ఇందాకటి నుంచి అంటున్నట్టుగా ఆమె బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద మాట్లాడింది కానీ పెద్ద కార్యాచరణ చేసింది కానీ ఏం లేదు. అదే మీ లక్ష్యమై ఉంటే మీరు ఇప్పుడు ఉదాహరణకు ఈ మొన్న సాయుధ సంఘర్షణ విషయంలో కానీ, లేకపోతే ఉదాహరణకు పహల్గామ్ మీద ఆమె తిట్టారు, మీరు మహిళా నాయకురాలుగా చాలా చేసి ఉండొచ్చు, అతన్ని మధ్యప్రదేశ్ ఎంపీ మీద అదేం చేయలేదు. కాబట్టి ఇది బేసిక్గా ఇది అంతర్గత తగాదా, అందువల్ల ఆధిపత్య పోరు. ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఒక 3-4 పరిమితం అయ్యాక అంతర్గతంగా ఈ సమస్యలు వస్తున్నాయి. ఎవరి నాయకత్వం? ఇక్కడ ఇంకో డౌట్ ఉంది, కేసీఆర్ గారి దగ్గర నుంచి విడిపోయిన తర్వాత కవిత గారు వేరే పార్టీలోకి వెళ్తే అసలు ఆవిడతో ఏమైనా ఓట్ బ్యాంకు ఆవిడ జాయిన్ అయిన పార్టీలో వచ్చే అవకాశం 1% అని ఉందా సార్?
ఆ ప్రభావం ఏమీ ఉండదు అని ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎపిసోడ్ రుజువైంది, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇంకా రెండో విషయము, కవిత మోరార్లెస్ తండ్రి చాటు బిడ్డగా, అంటే ఆమె వాగ్దాటి ఉంది, ఎప్పటి నుంచో మనతో టీవీ చర్చల్లో కూడా వచ్చేవాళ్ళు. తెలంగాణ జాగృతి అని ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది కవితకే. అవును, కేటీఆర్ కు హరీష్ రావు కూడా లేదు. తనకంటూ ఒక వ్యవస్థ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ అసలు బీఆర్ఎస్ ఎదురుగాలిలో ఉంటే ఈమె విడిపోయి ఈమెకి ఏదో చాలా సీట్లు వస్తాయి, లేకపోతే ఈమెకు ఓట్లు వస్తాయి అంటే చాలా మంది మీతో చేరుతారని. కేసీఆర్ మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కవిత వైపు వస్తారు. ఒరిజినల్ ట్రూ బీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ ఉద్యమ వారసులు, ఇప్పుడు ఎవరు లేరు కదా పార్టీలో, వాళ్ళందరూ మళ్ళీ భుజాన్ని వేసుకుని ఆరోపణ కూడా మీరు పైరవికారులను పై వాళ్ళను లేకపోతే ఈ దయ్యాలనే కలుస్తున్నారు, అసలైన ఉద్యమకారులను కలవడం లేదు అని కదా. సో ఇప్పుడు ఈవిడ ఆ నినాదం ఎత్తుకుంటారు, ఆ నినాదం ఆమె ఎత్తుకుని సక్సెస్ అవుతారు. సక్సెస్ అంటే తన చుట్టూ ఒక చిన్న శిబిరం, ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత ఏం జరుగుతుంది, చాలా మంది నాయకులు చాలా రకాలుగా అయ్యారు కదా. కాకపోతే ఈటెల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళి బలపడ్డారు. మరి ఇప్పుడు చాలాసార్లు ఈటెల రాజేందర్ పేరు వస్తుంది. ఈమె కూడా మరి మీరే కలపాలనుకున్నారు, నేను మటుకు అనే ఒక లైన్ తీసుకుంటారో తెలియదు. బీజేపీకి వ్యతిరేకమే అయితే ఆమె తప్పకుండా రాజకీయంగా చాలా మాట్లాడాలి. సార్ అప్పట్లో ఈటెల రాజేందర్ గారి మీద కూడా కేసీఆర్ గారే కావాలనేది పంపించారు, భవిష్యత్తులో ఆయనకేమి ఇబ్బంది అవ్వకుండా ఉండటం కోసం బీజేపీకి ఈ బీఆర్ఎస్కి మధ్య ఆయన ఏదో మధ్య లోపాయకార ఒప్పందం కుదిర్చాడనేది కూడా ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆయన సాఫ్ట్గా మాట్లాడేవాడు. కేసీఆర్ మీద దాడి బీజేపీతో సాఫ్ట్గా ఉన్నారనేది అందరికీ తెలుస్తూ వచ్చింది. కాకపోతే కేటీఆర్కి అడ్డం లేకుండా ఉండటానికే కేసీఆర్ వీళ్ళందరినీ పంపిస్తున్నారు. అలాగే ఓ తుమ్మల నాగేశ్వరరావు ఇంకోటి బయట నుంచి తీసుకొని వచ్చి పాత వాళ్ళని తగ్గించి కొత్త ప్లాట్ఫామ్ మీద కేటీఆర్ను ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అన్నది అప్పుడు ఎక్కువ కాలం నడిచినటువంటిది. కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక విధంగా కొంత స్తబ్దతగా ఉన్నప్పుడు ఇంకోటి హరీష్ యాంగిల్ ఒకటి ఉంది కదా. చెప్పారు కదా, హరీష్ ఏమన్నారు, మీరు ఘనంగా రిటైర్ అవ్వాలి, మీరే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఘనంగా ఉంటుంది అంటే కేటీఆర్ ముఖ్యమంత్రి ఈ ఎపిసోడ్ రవి గారు అక్కడేమో ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీరే 15 ఏళ్ళు ఉండాలి అని చెప్పేసి అక్కడ ఎట్లా కోరుకుంటున్నారు, ఇక్కడ కూడా వచ్చేసరికి హరీష్ రావు గారు కేసీఆర్ గారు మీరే ఉండాలి ఇంకెక్కువ కాలం అని కోరుకోవటంలో ఇంకొక నాయకత్వాన్ని వీళ్ళిద్దరూ ఒప్పుకోవట్లేదు. ఇదిగో బ్రహ్మ, అమెరికా దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు, అమలాపురం నుంచి ఆదిలాబాద్ వరకు రాజకీయాల్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఒకటే ఉంటాయి. ముఖ్యంగా పవర్ పాలిటిక్స్ లో మనం ఎలా పైకి రావాలి, ప్రత్యర్థిని ఎలా దెబ్బతీయాలి, మనకి ఈ రోజు ఎవరు పోటీ రంగంలో, భవిష్యత్తులో పెరిగే వాళ్ళు ఎవరు, తప్పకుండా జనసేన వాళ్ళు చంద్రబాబుతో మంచిగా ఉందాం అనుకుంటారు. కానీ లోకేష్ నాయకత్వంలో కూడా ఇలాగే కొనసాగాలి. ఉదాహరణకు ఒక ప్రశ్న ఇస్తాను, పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడా? లేదు కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు లోకేష్ ముఖ్యమంత్రిగా చేసుకుని ఆ పార్టీ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. అవును. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ను ఒప్పుకున్నారని దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. అవును. కానీ అదే పని పవన్ కళ్యాణ్ లోకేష్ చేయగలుగుతారా? లేదు, ఇప్పుడైతే చేయలేరు. రేపు పొద్దున అవసరానికి చెప్పలేం. కానీ కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎపిసోడ్ వాళ్ళ కుటుంబ సమస్యలు తీసుకున్నా, ఇక్కడ కేటీఆర్ కవిత కేసీఆర్ వీళ్ళవి తీసుకున్నా, మీరు ఇందాక అడిగినట్టుగా ఈ ఉప ముఖ్యమంత్రులు ఎవరు లేదా వాళ్ళెవరు వీళ్ళెవరు తీసుకున్నా, హరీష్ రావు సంగతి ఏంటి తీసుకున్నా. ఇప్పుడు హరీష్ రావు అనుయాయులు ఏం చెప్తారు, చాలా ముఖ్యమైన వ్యక్తే చెప్పాడు మీడియా మిత్రుడు, కేసీఆర్ నిర్ణయిస్తే నేను ఒప్పుకుంటాను అంటున్నారు, కానీ కేటీఆర్ చాలా సమర్థుడు తప్పకుండా చేయండి అని హరీష్ రావు ఎప్పుడు చెప్పలేదు. అవును. రెండోది, కేసీఆర్ నిజంగా నిర్ణయిస్తే ఏం జరుగుతుంది, నిర్ణయిస్తే నేను ఒప్పుకుంటానని చెప్పడం అంటే తప్పుకోను అని ఏం కాదు కదా. ఒప్పుకునే మీ ఇష్టం సార్, మీరు అనుకున్నారు మీరు చేయండి అని చెప్పి తర్వాత ఇదిగో కవిత ఇప్పుడు దారి చూసుకున్నారు. కాబట్టి ఈ ముగ్గురి ముసలం కేసీఆర్ గారు యాక్టివ్గా ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఆయన భవిష్యత్తులో ఆయన శేష జీవితం ఆయన రాజకీయం అయిపోయిన తర్వాత ముసలం పుట్టిద్ది. కవిత యొక్క ప్రిసైజ్ క్వశ్చన్ అదే, కేసీఆర్ అధినేతగా ఉండగానే నా పరిస్థితి ఇలా అయింది, మీరు చెప్తున్నట్టుగా రేపొద్దున కేటీఆర్ పూర్తిగా సారథ్యం తీసుకుంటే అప్పుడు నా పరిస్థితి ఎక్కడ ఉంటుంది, నా లేఖలు లీక్ చేస్తున్నారు, నన్ను బయటికి పంపిస్తున్నారు, నేను జైల్లో ఉంటే కూడా చెప్పటం లేదు, ట్రోల్ చేస్తున్నారు, పైగా ఇవన్నీ పార్టీ సోషల్ మీడియా చేస్తుందని అన్నారు, పార్టీ సోషల్ మీడియా చేస్తుందని. అదే సమయంలో ఆ పత్రిక మీద కూడా ఆమె
ట్వీట్లు అవి పెడుతున్నారు Native గా, కాబట్టి కవిత పూర్తి రాజకీయం ఏంటి అనేది ఇంకొక 4 అడుగులు వేస్తే కానీ ఇదవదు, కానీ ఆమె తగ్గేదేలే అనే లైన్ లో ఉన్నారు. ఇంకా చూడాలి మరి ఎంతవరకు ఆవిడ ఇంకా ఏ లైన్ లో పోతారు, వ్యాఖ్యలు ఉంటాయా? ఎవరు ఒత్తిడి ఎంతవరకు ఉంటుంది, ఆమె లైన్ ఏంటి, కార్యాచరణ మనం చూడాలి. ఏంటిదనేది చూడాలి. రైట్, మరొక అంశం చూద్దాం రవి గారు. బట్ కేసీఆర్ కి అయితే బిగ్ షాక్. ఆయన తప్పకుండా ఏదో చర్య తీసుకోవాలి. తొందరలో మరి స్పందిస్తాడని ఆశిస్తున్నారు అందరూ కూడా. మరి ఆయన నోట్లో అంటే నిన్ననే సస్పెన్షన్ అది జరగకపోయినా కనీసం షో కాజ్ నోటీస్ అన్న, అంటే ఏంటి జరిగిందని అడగకపోతే అవును రేపు పొద్దున ఆమెనేమీ అనకపోతే ఇంకొకటి బయలుదేరుతారు కదా. అవును. రెండోది కూతురు కాబట్టి ఏమనలేదు మమ్మల్ని అయితే అంటారా అనే మాట కూడా వస్తుంది కదా. సో ముందు ఇంట్లో వాళ్ళ మీద కట్టడి చేస్తే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. కాబట్టి పైగా కేటీఆర్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన లేనప్పుడే చేసేస్తే ఆయనకేం సంబంధం లేదు అవును అనే మాట కూడా ఉంటుంది. కాబట్టి రైట్ చాలా ట్విస్టులు రాబోతున్నాయి, చాలా మలుపులు మనం చూస్తాం.